పొద్దున అన్నం ఏమేమి మిగిలిందో ఇంట్లో చూస్తున్నాను నేను. ఇక్కడ వచ్చేసి పప్పు, చట్నీ అయితే అయిపోయింది, అయితే కొంచెం కొంచెం ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి నీళ్ళు వచ్చినాయి మనకి, ఆల్రెడీ వర్షం వచ్చిందనమాట. వర్షం నీళ్ళు పడుతున్నాయి, తొందరగా వచ్చినాయి నీళ్ళు అయితే. సాయంత్రం వచ్చినాయి, లేకపోతే 10-10:30కి అట్లా వస్తుంటే ఈరోజు తొందరగా వచ్చినాయి. వర్షం వచ్చింది కదా, కరెంట్ పోతుందని తొందరగా ఇడిచినాడేమో నీళ్ళు. అలానే ఇక దానిమ్మ చెట్టు, కలమంద, వాటర్ నీళ్ళు వచ్చినందుకు బాగా ఇదైనాయి. నేనైతే డ్రమ్ము నిండిందని కింద క్లీన్ చేద్దామని క్లీన్ చేస్తున్నాను అన్నమాట. మీరు ఏమేమి చేసినారో కామెంట్ చేయండి. ఇక్కడైతే నేను క్లీన్ చేస్తున్నాను. వర్షం వచ్చి కూడా క్లీన్ అయింది, కొంచెం ఇంకా కొంచెం వాటర్ వేస్తే క్లీన్ అయిపోతుందని క్లీన్ చేస్తున్నాను అన్నమాట. మీరు సాయంత్రం పూట ఏమేమి చేస్తున్నారో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక్కడ వచ్చేసి మళ్ళీ నైట్ చికెన్ చేస్తున్నాను, చికెన్ కర్రీ అన్నమాట. ఇంకా శ్రావణ మాసం వస్తుందని చికెన్ కర్రీ ఇంకా 4 days 4 రోజులు 5 రోజులు తినచ్చు. మళ్ళీ ఇక్కడ వచ్చేసి పుండుకూర అనేది వలుస్తున్నాను. పుండుకూర అంటే గోంగూర బాగుంటుంది ఫ్రెండ్స్. పప్పు కానీ చట్నీ కానీ, నిండో చట్నీ కానీ, గోంగూర చట్నీ బాగుంటుంది అన్నమాట. ఇక్కడైతే నేను వలుస్తున్నాను, పప్పు అన్న ఏదైనా చేద్దామని వలుస్తున్నాను అనమాట. గోంగూర చికెన్ మీకు టైం ఉంటే వీడియో చూడండి, లేకపోతే స్కిప్ చేయండి. అలానే నచ్చితేనే చూడండి. మీరు నైట్ ఏమేమి చూస్తున్నారో కంపల్సరీగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు నా వీడియోస్ చూస్తే. అలానే ఇక్కడ వచ్చేసి మళ్ళీ పొద్దున్న టీకి పెట్టినాను అనమాట. పాలు ఒగ్గేం చేద్దామని బొరుగులు చూస్తున్నాను, మళ్ళీ ఒగ్గేం చేయాలో ఏం చేయాలో తెలియదు. బాయ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి.